మరలా ఒక మాట మీతో చెప్పదలుచుకున్నాను. ఎదుటివాడికి దేవుడు మంచి తలాంతులు ఇస్తే వారిని చూసి సంతోషించండి, బాధపడకండి. ఎందుకంటే ఎవరి సామర్థ్యం కొలిది ఎవరి తలాంతులతో దేవుడు వారిని వాడుకుంటాడు. ఒకడికి ఇచ్చిన తలాంతు ఇంకొకడికి ఇవ్వడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకడి తలాంతు ఒకడికి ఇవ్వడం. నేను స్టార్టింగ్ ప్రసంగాలు నేర్చుకునేటప్పుడు సతీష్ కుమార్ అయ్య గారిలా ప్రసంగం చేద్దాం అనుకున్నాను నేను. దేవుడు ఒక దినాన అన్నాడు, ఆత్మలో ప్రేరేపించాడు, ఓరి తెంగరోడా నీ పేరు మూర్తి, నువ్వు మూర్తి గారిలాగా ఉండి కానీ ఆయనలాగా ఎందుకురా, ఆయన నేను వాడుకుంటున్నాను కదా, నీ పరిధిలో నువ్వు వాడబడు అన్నాడు. ఎవరినో ఇమిటేషన్ చేసి మన ప్రసంగాలు ఉండకూడదు, ఇమిటేషన్ చేసి పాటలు ఉండకూడదు, ఇమిటేషన్ చేసి ప్రార్థనలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించినప్పుడే తల్లి గర్భంలో ఉండగానే నీకున్న తలాంతులని నీకు ఇచ్చేసాడు. ఆ తలాంతులు నేల కింద పెట్టకుండా నువ్వు వాడుకుంటే ఆ వాడకాన్ని బట్టి అసలు నిర్విరామముగా దేవుడు బలంగా వాడుకుంటాడు. ఆ తలాంతులు నీకు ఇచ్చాడంటే వాడుకోవాలి. ఇప్పుడు ఎద్దటి వాడికి ఏదో తలాంతులు ఉందని నువ్వు ఏడ్చావు అనుకో, ఏమైనా సంపాదించుకోగలవా? ఎవడు తలాంతులు వాడి మరి ఎందుకు ఏడవాలి? అన్నయ్యలే ఏడుస్తున్నారట ఇతని తలాంతు చూసి. మూడవ అసూయకు కారణం ఏంటంటే, యోసేపు ఎప్పుడైనా వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత అన్నయ్యలు చేసే చెడ్డ సమాచారం అంతా పట్టుకొచ్చి ఎవరితో చెప్పేవాడు? తండ్రితో చెప్పేవాడు. అంటే ఇతడు యథార్థవంతుడు, తప్పు చేయడు, చెప్పుకున్న చేసిన ఒప్పుకోడు, దానిని ప్రోత్సహించమన్నా ప్రోత్సహించడు. అతని యథార్థతను చూసి వాళ్ళకు అసూయ కలిగింది.